సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెనాలిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఎంతో చైతన్యవంతమైన తెనాలిలో ఈ ఎన్నికల గురించి ప్రజలు ఏమంటున్నారు, ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని చెబుతున్నారో ఇవాల్టి ఎస్ న్యూస్ ప్రజా దర్బార్లో మీరే చూడండి. ఆంధ్ర ప్యారిస్ తెనాలి రాజకీయంగా సామాజికంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. తెనాలి ప్రాంతం నుంచి ఎంతోమంది మహనీయులు కూడా ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రాష్ట్ర దేశ రాజకీయాల్లో కూడా తమ ప్రత్యేకతను అయితే చాటుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఆంధ్ర ప్యారిస్ తెనాలికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతా ఉన్న నేపథ్యంలో తెనాలి ప్రాంతం నుంచి కూడా అందరి దృష్టి కూడా తెనాలి ప్రాంతం మీద అయితే కేంద్రీకృతమైంది. తెనాలిలో రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉన్నాయి, తెనాలి నుంచి కూడా ఎవరు ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఇటు తెనాలి నుంచి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ విజయం సాధిస్తారా, ఇటు కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠభరితంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యంలో కూడా అందరి దృష్టి కూడా తెనాలిపై కేంద్రీకృతమైంది. ఎక్కడ ఏ ఇద్దరు చూసినా కూడా రాజకీయాల మీదే కూడా చర్చించుకుంటా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠభరితంగా అయితే చర్చ అయితే జరుగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే దాదాపుగా 2,65,863 మంది ఓటర్లు మొత్తంగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో పురుష ఓటర్లు వచ్చేసి కూడా 1,28,108 మంది ఉంటే మహిళా ఓటర్లు కూడా 1,37,642 మంది ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మహిళా ఓటర్లే ఎక్కువగా కూడా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మహిళా ఓటర్ల తీర్పు అనేది కూడా కీలకంగా ఉంటుంది. తెనాల్లో ఓటింగ్ సరళి ఎట్లా ఉండబోతా ఉంది, ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనం చంద్రావూరు పార్క్ దగ్గర మనం ఉన్న ఇక్కడ కొంతమంది వాకర్స్ అయితే ఉన్నారు. వారి ద్వారా కూడా అసలు తెనాల్లో పరిస్థితి ఏంటి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, ఎవరైతే విజయం సాధించే విధంగా కూడా మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. తెనాలి ప్రాంతానికి సంబంధించి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తాం? సార్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సార్, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. హౌస్ వైఫ్లో ఎవరైతే జనాలకి ఎక్కువగా చేస్తారో వాళ్ళే తప్పకుండా వస్తారు సార్. ఇట్లా అమ్మఒడి అని కానీ ఇట్లాంటి పథకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు తీసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మస్ట్ షుడ్గా వాళ్ళే పై వస్తారు సార్. వస్తారని నా అభిప్రాయం. ఖచ్చితంగా వాళ్ళే వస్తారు, గెలుస్తారు. మరి మీరు ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుందని భావిస్తున్నారు? మేమైతే శివకుమార్ గారు వస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఎన్నో అమ్మఒళ్ళు కానీ ఇలాగన్నీ చేశారు కదా, ఆయన వస్తే బాగుండు అనుకుంటున్నాం. మీకు అన్ని ప్రభుత్వ పథకాలు అన్నీ మీకు సక్రమంగా వస్తూ ఉన్నాయా? మీకు సంబంధించి మీరు హౌస్ పాప ఇంకా చిన్నపిల్లే కదా, ఇంకా రావట్లేదు. ప్రజెంట్ అయితే మామూలుగా రైతు భరోసా అవి వస్తున్నాయి. హ్యాపీగానే ఉందండి ప్రభుత్వం ద్వారా. ఇక్కడ వాకర్స్ ఉదయాన్నే వాకింగ్కి వచ్చి ఇక్కడ చంద్రావూరు పార్క్ అనేది కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంది తెనాలి ప్రాంతంలో. ఇక్కడ దీనికి సంబంధించి పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటా వెళ్తా ఉన్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. మనతో పాటు ఎలక్షన్ కొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది తెనాల్లో రాజకీయం? మీరు చూసిన దాన్ని బట్టి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయండి. జగన్ గారు వచ్చిన తర్వాత 2 అంశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఒకటి, స్కూల్ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా డెవలప్ అయింది. నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ యొక్క రూపురేఖలే పూర్తిగా మారిపోయినాయి. రెండోది, హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా జనం ఈ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆరోగ్యశ్రీ కూడా చాలా గొప్పగా ఉందండి. మేము మళ్ళీ ఆయనే వస్తే హ్యాపీగా ఉంటుందని ఆయన ఫీల్ అవుతున్నాం. తెనాలిలో ముఖ్యంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ప్రజలు బాగా ఆలోచించి మంచి తీర్పు ఇస్తారని చెప్తా ఉంటారు. ఇక్కడ పొలిటికల్గా ఎట్లా ఉండబోతోంది, మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఇటు అన్నాబత్తుని శివకుమార్ కానివ్వండి, ఇటు నాదెండ్ల మనోహర్ కానివ్వండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఒక ఎంప్లాయీగా చెప్తున్నానండి, ఉద్యోగస్తుల సంక్షేమానికి పాల్పడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత ప్రభుత్వంలో అయితే ఉద్యోగులుగా చాలా ఇబ్బందులకు గురిపడుతున్నాం.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మనసన్న మార్చుకోవాలి, లేకపోతే వచ్చే ముఖ్యమంత్రి అన్న మాకు మేలు చేస్తే బాగుండని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు చూసారు, 5 సంవత్సరాల నుంచి చూశారు, గతంలో కొన్ని పార్టీలు చూశారు, ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు చూశారు. మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా మంచి జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతం ఇటు జగన్ పరిపాలన ఎట్లా ఉంది అట్లా సాగితే బాగానే ఉంటుంది. అంటే పథకాలు అదే మాస్టర్ చెప్పినట్టు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ అంతా బాగుంది. కావాల్సిన నీడ్ అయ్యేగా మేజర్గా. ఎవరు వస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా ఇంకా మంచిగా ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుందండి. పాలన కూడా బాగుంది, పథకాలు కూడా డైరెక్ట్గా వెళ్తున్నాయి అందరికీ, ఎక్కడ అవినీతి లేదు. ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి లేదు అంటున్నారు కానీ అది అభివృద్ధి మీద పెట్టుబడి జరుగుతుంది. ఇప్పుడు దీని ఫలితాలు రావాలంటే ఇంకోసారి జగన్ గారు రావాల్సిందే. ముఖ్యంగా తెనాలి నుంచి ఇటు వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, ఈ కూటమి పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటున్నారా? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? వైసీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మన జగనన్న మంచి పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ ఏదైనా సరే మాకు పథకాలన్నీ బాగా ఇచ్చారు. ఇల్లులు కానీ చేయూత కానీ అన్నీ బాగా ఇచ్చారు. మాకు శివన్నే కావాలి. బీజేపీ మేము వ్యతిరేకంగా ఉంటాము. మాకు జగనన్నే రావాలి. చూసుకుంటే ఇక్కడ మొత్తంగా ఎవరి అభిప్రాయం అయితే వారు ధైర్యంగా అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు మంచి జరిగే పార్టీనే అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పిన కూడా వాళ్ళు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోటాపోటీగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎవరికి వారు అభ్యర్థులు అయితే ఎవరికి వారు హామీలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏ విధంగా మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం అయినట్టయితే తన యొక్క అనుభవం, రాజకీయ చాణక్యంతో, మళ్ళా కేంద్ర సహకారంతో వచ్చే సహకారంతో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక అభిప్రాయం నాకుంది. లేకపోయినా కానీ అందరూ కూటమిలో సభ్యులే కాబట్టి ఇబ్బందులు ఇద్దరు కలిశారు కాబట్టి గ్యారంటీగా ఈడే గెలుస్తారు అనుకుంటున్నాను. గెలిస్తే మాత్రం అంటే అతను రాజకీయమే కాదు, అడ్మినిస్ట్రేటర్గా మంచి అనుభవం ఉంది కాబట్టి బాగా చేస్తాడనే ఒక ఆల్రెడీ ఒక అనుభవం ఉంది కాబట్టి అతను గెలిస్తే కాస్త బాగా అంటే అన్ని సమపాళల్లో చేస్తాడని నా అభిప్రాయం. ముఖ్యంగా తెనాలికి సంబంధించి ఏ పార్టీ అభ్యర్థి అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రజలకి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? టోటల్గా కూటమి వస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఇవి చూసాం కదా, కూటమి మీద ఏమైనా బాగుంటుందని ఆలోచన. పెద్దానికి పరిపాలన ఏమో అభివృద్ధిలో అంతా అనిపించలేదు. కూటమి పరిపాలన వస్తే బాగుంటుందని ఆలోచన. మంది వాకర్స్ ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రతి సార్ ఇప్పుడు ఎలక్షన్స్ హీట్గా ఉంది బాగా, మరి కొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. తెనాలికి సంబంధించి కానివ్వండి, ఇటు రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఉమ్మడి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కారణం నేను చూస్తున్నాను ఒక 5 సంవత్సరాలు బట్టి డెవలప్మెంట్ ఎక్కడ ఏం లేదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు 5 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం ఇచ్చాము. ఇటు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ ప్రజల్ని ఆదుకున్నాము. ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. సంక్షేమం ఇచ్చారు, దానికి ఉపాధి కల్పించే, యువతకి ఉపాధి కల్పించేది ఎక్కడా లేదు కదా. అంత సంక్షేమాలు మామూలుగా ఇస్తున్నారు కానీ ఉపాధి కల్పించేది ఏం లేదు కదా. అమ్మఒడి ఇప్పుడు మిగతా స్కూల్స్ కానివ్వండి, నాడు నేడు కింద విద్యా వ్యవస్థను మెరుగుపరిచాము. వైద్యం పరంగా, ఆరోగ్యపరంగా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇటు స్కూల్స్ డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కదా. చేసేవాళ్ళు మరి 5 ఏళ్ళలోనే చేయాలి కదా, ఇంకా మళ్ళీ డెవలప్ చేస్తామని. ఇప్పుడు రాజధాని అన్నారు, రాజధాని రాలేదు కదా, మాట ఇచ్చారు, మద్యపాన నిషేధం అన్నారు. ఎవరి అభిప్రాయం అయితే వారు అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు. బ్రదర్, ప్రధానంగా చెప్పండి, ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో, మరి హోరాహోరీగా ప్రచారాలు అయితే అభ్యర్థులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెనాలికి సంబంధించి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నాకంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ అవి కడతాను, నాకు ఏ పథకం రాదు. కానీ శివ గారు గెలిస్తే చాలా మంచిది. ఎందుకంటే అన్ని స్కూళ్ళు కానీ లేదా పథకాలు కానీ రాని వాళ్ళకి దగ్గరుండి కూడా ఏ సమస్యలుగైనా, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఆఫీస్ కాడ ఉన్నా కూడా ఇంటికాడ ఉన్నా కూడా ఒకటే. ఇంటికాడ ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోతే ఏ సమస్య అయినా కూడా ముందు తీర్చే మనిషి కుమార్ గారు, లోకల్ శివన్న గారు అంటారు. నేను జగన్ వస్తేనే బాగుండేది, ఇక్కడ శివకుమార్ వస్తేనే బాగుండేది లోకల్లో. ఎందుకంటే లోకల్లో ఎందుకు అన్నామంటే ఏ విషయాన్నైనా సరే ప్రతి మనిషి కూడా ఇంటికి వెళ్ళి చెప్పడానికి కానీ, దగ్గరలో అందుబాటులో ఉండడం కానీ, ఆయన చేసే పథకాలు కానీ ప్రతి వాళ్ళకు కూడా మీ సమస్య ఏంది అని ఒక ఎమ్మెల్యే కలవాలంటే ఒక రికమెండేషనో లేదా ఆ వార్డులో కౌన్సిలరో ఆ వార్డులో ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ అది ఏం లేదు. శివకుమార్ గారు కలవాలంటే డైరెక్టర్ కలవచ్చు.
తెనాల్లో మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ ఉన్నాయి, హామీలు అయితే గుప్పిస్తూ ఉన్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తూ ఉంది, ఇటు మిగతా పార్టీలు అన్నీ కలిపి కూటమిగా పోటీ చేస్తూ ఉంది. తెనాల రాష్ట్రంలో కానివ్వండి, తెనాల్లో కానివ్వండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరిగిద్దని మీరు భావిస్తున్నారు? ఏదైనా సరే సార్, ఏ పార్టీకి వచ్చినా సరే జనాలకి మంచి చేసేది వస్తే మంచిదే, కానీ ఒక రకంగా చెప్తే మంచి జరిగింది. చాలామంది పెద్దవాళ్ళకి కూడా ఇల్లు చాలా వరకు వచ్చాయి. అంటే పోయిన ప్రభుత్వంలో కూడా వచ్చాయి, దానికన్నా కానీ ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువ మందికి పెద్దవాళ్ళకి వచ్చాయి. దాని ద్వారా మంచి జరిగినట్టే. మంచి జరిగింది సార్. దానికి అంటే అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో రావాలని మీ అంచనా? ఇదే ప్రభుత్వానికి ఇంకా మంచిది. రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఇక్కడ తెనాల నుంచి ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? అధికార పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి నేను అనిపిస్తుంది. పరిపాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది, ఇబ్బందులు అయితే ఏం లేవు. తెనాల నుంచి ఎవరు గెలవాలనుకుంటున్నారు? శివకుమార్ గారు. పోటాపోటీగా జరుగుతున్న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పోటాపోటీగా ఎవరు అయినా కానీ నాది అంటే నాది అన్నట్టుగా బాగా ఉన్నారు. ప్రజల నాడు కూడా సరిగా అందట్లేదు జనాలకు కూడా. యాక్చువల్గా ఇది వస్తే ప్రత్యేకంగా చెప్పలేము, కానీ ఏదైనా కానీ ప్రచారం కూడా బాగా జరుగుతుంది. ముఖ్యంగా శివకుమార్ గారు అయితే గడప గడపకి గతంలో ఎలా తిరిగారో అట్లాగే వాళ్ళ ఇంటింటికి తిరిగి చాలా కష్టపడుతూ ప్రజల్లో మమేకమైపోతూ అని ముందుకు పోతున్నారు. మరి ఈ రేపు రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది దైవ నిర్ణయం. మనం ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ పార్టీ కాబట్టి ఇది వస్తుందని చెప్పి, నేను ఆ పార్టీ కాబట్టి అది వస్తుందని చెప్పి అలా చెప్పడం కాదు. విధానం ఏంటంటే కష్టపడుతున్నారు. ముఖ్యంగా అయితే ఈ రెండు పార్టీలకి కంపేర్ చేసుకుంటే మన శివకుమార్ గారు చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎక్కువగా కష్టపడుతున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. మరి రేపు ఎవరు అనేది దైవ నిర్ణయం. అట్లాగే చంద్రావూరు పార్క్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతానికైతే. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు అయితే ఉన్నారు. చంద్రావూరు పార్క్ దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారైతే మన దగ్గర, వాళ్ళతో పాటు వాళ్ళని కూడా అడిగి వారి అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి చెప్పండి, మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. తెనాల నుంచి కూడా ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు మీరు? ఈ రోజున చూసి ఈ ప్రజలకి బాగా అభివృద్ధిలో ఉండేది ఏంటంటే వైసీపీ పార్టీ బాగా అభివృద్ధిలోకి వచ్చింది. అదేవిధంగా నాకు మా అబ్బాయికి ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, మా ఆవిడికి పెన్షన్ వస్తుంది. ఇక్కడ తెనాల్లో ఇప్పుడు ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? అంటే ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం లోకల్ శివన్న గురించి. అన్ని పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, పేదోళ్ళకి అనుకూలంగా ఉంటుంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనం లోకల్ శివన్నను గెలిపించుకుంటే అన్ని పథకాలు వస్తాయి, అందరం బాగుంటాం. పేదోళ్ళ పార్టీ కాబట్టి పేదోళ్ళందరికీ మనకి అనుకూలంగా ఉండిద్దని అనుకుంటున్నాం. అందరం శివన్నకి మేము జగనన్నకి ఓటేసి గెలిపిస్తామని అనుకుంటున్నాం.